రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇక హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలలో అధికారం కోసం పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డెపల్లి మున్సిపాలిటీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 8 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక హైదరాబాద్ లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించనున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. ఇక వడ్డెపల్లి కూడా కాంగ్రెస్ హస్తగతమైంది. మేము ఇండిపెండెంట్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో గెలిచినాము. కవిత వర్గం కాదు. మేము కవిత ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద పోటీ చేస్తుందని మాకు తెలిసింది. ఆ రోజు పోయినాము. బీఫారాలు ఇచ్చినప్పుడు ఆమె కూడా ఉంది తప్ప మేము ఏనాడు ప్రచారం లేక ఆమెను పిలవలేదు. ఆమె కండు వేసుకుని మేము ప్రచారం కూడా చేయలేదు. మేము సొంతంగానే ఇండిపెండెంట్గా పోటీ చేసాం. ప్రజలకి ఇంతకుముందు నాకు గత 40 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నాం. వారి పనులు తీరుస్తున్నాం, వారి అవసరాలు తీరుస్తున్నాం, అన్ని రకాలుగా వాళ్ళకి సేవ చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని ఆదరించినారు, మమ్మల్ని గెలిపించినారు. ఇక ముందు కూడా వారికి అలాగే సేవలు చేస్తూ వారి అన్ని సమస్యలు తీరుస్తూ మేము వాళ్ళకి అండదండలుగా ఉంటాం. ప్రజలు కూడా మాకు అండదండగా ఈరోజు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలలో అధికారం కోసం పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డెపల్లి మున్సిపాలిటీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 8 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక హైదరాబాద్ లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించనున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. ఇక వడ్డెపల్లి కూడా కాంగ్రెస్ హస్తగతమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి నిన్న ఏదైతే కవిత జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైతే సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపుగా 9 మంది గెలిచిన పరిస్థితి ఉంది. వారందరూ కూడా దాదాపు 8 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టుగా సమాచారం ఉంది. దాదాపుగా ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మంత్రులు సమావేశం నిర్వహిస్తున్నారు, ఆ మంత్రుల సమావేశంలో వీళ్ళకి సంబంధించి ఏదైతే 8 మంది కాంగ్రెస్ లో జాయిన్ అవడానికి నిర్ణయం చేసుకున్నారు. సో కొద్దిసేపటి క్రితమే జాయిన్ అయినందుకు కూడా తెలుస్తుంది. సో ఇదేదైతే రాజకీయ పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఒక్కసారిగా ఏదైతే మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. సో దానిలో భాగంగానే ఈ ఏదైతే 8 మంది ఏదైతే కవితకు సంబంధించినటువంటి సపోర్ట్ చేసినటువంటి వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి ఏదైతే ఇది కవిత చెప్పితేనే జాయిన్ అవుతున్నారా, లేదు అంటే వాళ్ళ స్వతహాగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేయాలనుకుంటున్నారనేది ముందు ఏదైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది, బీజేపీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది. బీజేపీ ఫస్ట్ నుంచి కూడా చెబుతూనే ఉన్నారు, ఏదైతే కవిత ఏదైతే రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లుగానే ఆడుతుంది అనే ఉద్దేశంలోనే దీనికి సంబంధించి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఈ మధ్య పల్లిబాట వ్యవహారంలో కూడా చాలా సార్లు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. సో కవితకు తెలిసి జాయిన్ అవుతున్నారా, తెలియకుండా జాయిన్ అవుతున్నారా అనేది మెయిన్ కీలకంగా మారనుంది. ఏదైతే అవసరం ఇప్పుడు ఖచ్చితంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలంటే దాదాపుగా 8 మంది వార్డు మెంబర్ల అవసరం ఉంది. సో దానిలో భాగంగానే దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ కి సంబంధించిన పార్టీ నుంచి సింహం గుర్తు నుంచి వీళ్ళు గెలిచిన నేపథ్యం ఉంది. సో వీరందరూ కూడా ఇప్పుడు వడ్డేపల్లికి సంబంధించి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసమే వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో జాయిన్ అవడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ రాజకీయ పరిణామాలు జాయినింగ్స్ తర్వాత ఎలా ఉంటాయి ఏంటి అనేది, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, కవిత దీనికి సంబంధించి ఏ విధంగా క్లారిటీ జాయిన్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జీవితంలో మేము స్వతహాగా జాయిన్ అవుతున్నాము అని చెప్పారు. సో దీని వెనక మాత్రం ఖచ్చితంగా ఏదైతే జాగృతి పార్టీ లేదు కాబట్టి ఆ బీఫామ్ల మీద తీసుకుని బీఫామ్ మీద తెలిసిన పరిస్థితి అయితే ఉంది.
సో మొత్తం మీద కవిత ఏ విధంగా దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారు ఏంటి అనేది కూడా రానున్న రోజులు ఏ విధంగా రాజకీయ పరిణామాలు మాట్లాడినది కూడా చేయాల్సి ఉంది. జేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.